జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏమైంది నిహారిక? బాస్ ముందు మార్కులు కొట్టేయాలని అందంగా రెడీ అయ్యావు. గుమ్మం వరకు వెళ్ళి ఏదో భూతం తరిమినట్టు పారిపోయి వచ్చేసావు. రూమ్లో ముసుగు వేసుకొని దాక్కున్నావు. సంథింగ్ ఈజ్ రాంగ్. వాట్ హ్యాపెండ్ బేబీ? శ్రీకర్ వాళ్ళ బాస్ నిన్ను చూస్తారంట. వెళ్దాం పదా. రా. నేను రాను. ఏ ఎందుకు భయపడుతున్నావు? వాళ్ళ బాస్ ఎవరో అనుకున్నాను. వచ్చినాయన నాకు ముందే తెలుసు. ఎలా? ఓ బ్యాడ్ సిచ్యువేషన్ నన్ను కలిశాడు. కాస్త అర్థమయ్యేలా చెప్పు బేబీ. కొన్ని రోజుల క్రితం ఏం జరిగింది అంటే, నేను అతనితో టైం పాస్ చేశాను. మీ వాడు సిన్సియర్ గా లవ్ చేశాడు. అంతా మీ వాడు చేసుకున్నదే. మీ అబ్బాయిని మోసం చేశాను అని నా మీద ఏదైనా కంప్లైంట్ ఇచ్చుకుంటే ఇచ్చుకోండి. ఐ డోంట్ కేర్. నువ్వు చేసుకోబోయేవాడు ఎవరో తెలుసు. నీ గురించి అంతా చెప్పేస్తాను. అబ్బాయిల జీవితాలతో ఆడుకునే రాక్షసివని చెప్పి ఆ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకోకుండా చేసేస్తాను. నా వల్ల ఆయనకు అంత డామేజ్ జరిగింది. ఇప్పుడు నేను కిందకు వచ్చాను అంటే నా నాటకాలన్నీ బయట పడిపోతాయి. వేదవతి గారి ఇంటి వరకు చేరిపోతాయి. అందుకే ఆయన్ని చూడగానే కుక్కలు వెంట పడినట్టు పరుగు పరుగుమని వచ్చేసాను. కాసేపటికి 104 జ్వరం ఖాయమమ్మా. నువ్వు కిందికి రాకపోతే శ్రీకర్ పైకొస్తాడు. అప్పుడేం చేద్దాం? నా బ్రెయిన్ ఏం పనిచేయడం లేదు. మీరే ఏదో ఒకటి మేనేజ్ చేయండి. తొందరగా వెళ్ళండి. నిహారిక తప్పించుకోలేదు. మా బాస్కి ఏం చెప్తారో చూస్తాను. నాకేం పాలు పోవటం లేదు. నేను ఎదురు పడ్డానంటే ఆయన ఖచ్చితంగా నా మీద రివెంజ్ తీర్చుకుంటాడు. నేను అస్సలు రాకూడదమ్మా. ఇంకా నా కళ్ళ ముందే ఉండి నాకు బీపీ పెంచకండి. వెళ్ళండి. అబ్బా, నీ పెళ్లి మా చావుకొచ్చింది. అదే ముందు నుంచి నువ్వు మా మాట వినుంటే ఇంత దూరం వచ్చేదా? నువ్విలా దొంగలా దాక్కునే అవసరం ఉండేదా? డాడ్, దయచేసి ఇప్పుడు ఆ టాపిక్ వద్దు. తొందరగా వెళ్ళి ఏదో ఒకటి కవర్ చెయ్యండి. అబ్బా, వెళ్ళండి. అది కాదమ్మా. అవుట్ అవుట్. వెళ్ళండమ్మా, వెళ్ళండి. అవుట్. కాసేపు మా కూతురుగా నటించాలి. వాట్? ఈ గౌతమి కన్ఫ్యూజన్లో ఏదేదో చేసేస్తుంది. నేను మీ కూతురిగా నటించాలా? ఏంటి, జోక్ చేస్తున్నారా? నిజంగానే అంటున్నామమ్మా. ఎందుకంటే నువ్వే మా కూతురువని ఆయన ఫిక్స్ అయిపోయారు. దాందే ఉంది. అవని మా కూతురు కాదు, మీరు పొరపాటు పడ్డారు. నిహారిక మా కూతురని నిజం చెప్పేయండి. పరిస్థితులు చేతులు దాటిపోయాయి. ఇప్పుడు మేం మాట మార్చామంటే మమ్మల్ని అబద్ధాల కోరలమని ఆయన మమ్మల్ని అనుకుంటారు. నా వల్ల కాదండి. అలా అనుకోవని. ఈ సిచ్యువేషన్ నుంచి మమ్మల్ని బయటపడే. ఉద్యమలాడుతున్నారు కదా, ఆ అవని మరీ ఎక్కువ చేస్తుంది. మీ కూతురుగా అంటే అక్కడ శ్రీకర్ గారికి భార్యగా అని అర్థం, అంతేగా? అంతే అంతే. అంతే అంతే అంతే. నిహారిక చూస్తే రచ్చ రచ్చ చేదు. నిహారిక లోపలే ఉంది. లోపల నుండి బయటికి రాదులే.
చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీరింతగా అడుగుతున్నారు కాబట్టి ఈసారికి ఒప్పుకుంటున్నాను. థ్యాంక్స్ అవని. మీరాయన ముందు కూతురు కూతురు అంటే ఓకే, కానీ శ్రీకర్ గారు నా భార్య అంటే నాకు సిగ్గుగా ఉంటుంది కదా. శ్రీకర్తో తాళి కట్టించుకున్నావు, ఇప్పుడు నేను అవసరం కొద్దీ అడుగుతుంటే ఏం నాటకాలు ఆడుతున్నావే. ఆయన ముందు శ్రీకర్ గారు నన్ను ఎన్నిసార్లు నా భార్య అంటూ సంబోధిస్తారో ఏంటో. నాకిప్పటి నుంచి సిగ్గు తండ్రికొచ్చేస్తుంది. ఇదంతా నా కర్మ, నా కర్మ. ఆయన అలా వదిలేసి మీరిలా పక్కకొచ్చి మీటింగులు పెట్టుకుంటున్నారు. ఆయన ఏమనుకుంటారు? ఏం లేదు బాబు, సిచ్యువేషన్ అంతా అవనికి చెప్పి బాస్ వెళ్ళేంత వరకు మా కూతురుగా నటించమని రిక్వెస్ట్ చేశాం. అవని ఒప్పుకుంది. అవునా? నువ్వు కూడా అవనే నీ భార్యని నటించు. అవని నా భార్యగా నటించాలా? ఏమంటున్నారండి మీరు? రేపు ఈ విషయం నలుగురికి తెలిసిందంటే నిహారికతో జరగబోయే నా పెళ్లికి ఎంత ప్రాబ్లం అవుతుంది? అవని కంటే ఎక్కువ నటించేస్తున్నాడుగా. మీరు బాగా ఆలోచించుకోండి. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం బాబు. ఇంతకంటే వేరే దారి లేదు. అవని, కాసేపే అంటున్నారు కదా, నటించేద్దాం అవని, సరేనా? సరే అండి, మీ మాటని నేనెలా కాదనగలను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.